తప్పు లేని తప్పు ఉంటే సంపే చచ్చిపోతా. జైలు పోయా చేస్తావు ఏం చేస్తావు? తప్పు లేని ఎందుకు కట్టిండ్రు? తప్పు లేదా అనేది నా చూపెట్టు నా తప్పు. ఎందుకు వీడు దొంగ. వీడు వడ్డపల్లి దగ్గర మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఇంట్లో ఎలక్ట్రికల్ సామాను ప్లంబింగ్ సామాను ఉండే. ఆ సామాన్ అంతా వీడు దొంగతనం చేసిండు. ఇంటి ఎదురుగా అంకుల్ చూసి ఎవరో అనుమానాస్పదంగా అనిపిస్తున్నాడు ఏందని చెప్పేసి వచ్చి ఆ ఫోటోలు పంపించి ఇట్లా ఎవరో వచ్చి మీ దగ్గర సామాన్ చదువుకొని పోతున్నాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే ఆ స్పాట్లో దగ్గరలో ఉండే. నేను దొరికిండు. దొరికిన తర్వాత నేను వెళ్ళేలోపే ఆ సామాన్ చదువుకొని చెట్లలో పెట్టిండాడు. చెట్లలో పెట్టి ఆడు ఏం దొంగతనం చేయనట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. తప్పు లేని తప్పు ఉంటే సంపే చచ్చిపోతా. ఏం చెప్తాం? తప్పు లేని ఎందుకు కట్టిండ్రు? తప్పు లేదా అనేది నా చూపెట్టు నా తప్పు. ఎందుకు దొంగతనం చేసినావు? ఎప్పుడు? ఇప్పుడు ఏది ఏ సార్ చూపెట్టు సార్ నా తప్పు. చూపిస్తాం, పోలీసు వస్తాను చూపిస్తాం. అంతకుముందు కూడా చుట్టుపక్కల ఇళ్ళలో దొంగతనం చేసిందట. ఇంకా మిమ్మల్ని ఏమన్నాడు? అరే నీకు ఎక్కడి నుంచి వస్తాను రా అని అడిగాను. వడ్డపల్లి చర్చి కాంచెలు వస్తా అన్నాడు. మరి ఈడేం పనిరా నీకు అంటే నాకు అక్కడ పని దొరకలేదు, వీడికి వస్తానా నాకు దూపైంది అన్నాడు. వడ్డపల్లి చర్చి కాంచెలు వచ్చేదానికి నీకు అక్కడ లేవారా నీళ్ళు గీడికి ఎందుకు వస్తాను? ఆల్రెడీ ఇది మా ఇంట్లోకి 2 సార్లు వచ్చినావు. ఇది వరకు గుద్దాలో దాగి పడినావు, అప్పుడు పంపించిన మళ్ళీ అలా వచ్చినావు. ఏంద్రా నీ సంగతి? నీ ఇల్లు ఎక్కడ చూపిస్తుప్ప అంటే పోలీస్ కాలనీలో ఉన్నది అన్నాడు. పోదాం పారా అంటే నువ్వైతే అక్కడికి రా, నీ పోలీస్ కాలనీ మూసిపారేస్తా నిన్ను అంట. మూసిపడేస్తాడట. పోనీలో వదిలేద్దాంలే ఎందుకులే అని అనుకున్నా. కానీ అడిగి పోయిన తర్వాత వాని బిహేవియరు అని మాటలు చూసిన తర్వాత మిమ్మల్ని మీ సంగతి చూస్తా, మిమ్మల్ని లేపేస్తా, చంపేస్తా, పొడిచేస్తానంటే నాకు బీపీ లేచింది. ఇక మరి పోలీసులు వచ్చేలోపు వాడు సామాన్ తీసుకోకుండా పోయిండు కదా ఇంట్లో, ఎక్కడ పెట్టిండని చెప్పేసి ఆ చుట్టూ సరౌండింగ్ మొత్తం ఎతికితే చెట్లలో దొరికినాయి. చెట్లలో దొరికితే మళ్ళీ సామాన్ తీసి పోలీసుల ముందే వాడు ఓపెన్ చేసి ఇట్లా దొంగతనం చేసినట్టే పోలీసులు తీసుకెళ్ళి ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే, సార్ వాళ్ళు మాట్లాడుతుంటే వాడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి తెలుసా? ఎందుకురా దొంగతనం చేసినావు అంటే, నేను పనికి పోయినా నాకు పని దొరకలే, అందుకే అట్లా తిరుగుదామని పోయినా, వడ్డపల్లి చర్చి కాడ పని దొరకకుంటే వాడు పరిమళ కాలనీ లోపలికి పోయి టాయిలెట్ పోతాడట. టాయిలెట్ పోసే కాడ కనిపించినట వానికి. అవి తీసుకొని నేను పోతున్నా అని అంటే, మరి తీసుకొని పోయి ఏం చేస్తావు అంటే తాగుతా అని చెప్పి సింపుల్గా చెప్తున్నాడు. మొత్తం ఏదైతే మన సామాను దొరికినాయి. బట్ ఇంతకుముందు కూడా కొంత సామాన్ మిస్ అయి ఉండే. అప్పుడు సర్లే అది మనమే కన్నా మర్చిపోయి ఉంటాంలే ఎట్లా పోయిందో అన్నట్టుగా లైట్ తీసుకున్నాం. కాకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇళ్ళల్లో చాలా ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సేమ్ సిచ్యువేషన్ అందరి దగ్గర. వాళ్ళు కూడా ఎవరో లే అన్నట్టుగా చూసుకోలే. కానీ ఈరోజు వీడని చెప్పేసి అర్థమైపోయింది అందరికీ. అందరు కెమెరాలు చెక్ చేస్తే కూడా వీడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఎప్పటికీ ఒక 1-2 డేస్కి ఒకసారి కనిపిస్తూనే ఉంటాడట. సో ఇది మ్యాటర్. వీని ఫేస్ బ్లర్ చేద్దాం అనుకున్నా. రేపు పొద్దుగల వీడు ఇంకో ఏరియాకి పోయి కూడా చేసే రకం. ఎక్కంటావు రాను అని అడిగితే పూరుగుట్ట అని చెప్పిండు. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేస్తే వాళ్ళు కూడా చూసి వాడు గంతే, ఇక వాడు గంతే దొంగ అన్నట్టుగా చెప్పిళ్ళు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అందరూ మనకే తగులుతారు ఏందయ్యా.